అందరికీ జై భీమ్. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి 7వ తారీఖున జరుగుతున్నటువంటి లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమం గురించే మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం మందాకృష్ణ మాదే గారి నాయకత్వంలో ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయేటువంటి నెక్లెస్ రోడ్లో జరగబోయే లక్షల డప్పులు వేల గొంతుకుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ప్రతి డివిజన్, ప్రతి మండలం, ప్రతి గ్రామం నుంచి కూడా కొన్ని వేల మంది అక్కడికి తరలివచ్చే అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వం మేము మీ యొక్క కార్యక్రమానికి మేము పర్మిషన్ ఇవ్వడం అని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ ఇవ్వడంతో అదే కార్యక్రమం పైన మందాకృష్ణ మాదే గారు ఏం జరుగుతుందో చూద్దాం, ఎందుకు ఎవరో చూద్దాం అన్నట్లు తను కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వానికి కూడా ఇది సరైన పద్ధతి కాదు, సరైన న్యాయం కాదని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. మీరు ఎలాగో వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం, మేము వర్గీకరణ అంశాన్ని పూర్తి చేస్తామని చెప్తున్న మీరు అసాంఘిక శక్తుల్ని దృష్టిలో పెట్టుకోను లేకపోతే ఇంకొక రకంగా ఆ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో మీరు పర్మిషన్ ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు అదే నెక్లెస్ రోడ్లో అనేక రకమైన కార్యక్రమాలు, మీ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చాలా సందర్భాల్లో రోడ్ షోలు కూడా చేశారు. అయితే మాదిగలకు ఒక న్యాయం, అగ్ర కులాలకు ఒక న్యాయం అనే విధంగా మీరు ప్రవర్తించవద్దని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి సూచనలు చేస్తూ ఉన్నాం. మీరు ఎలాగో మొదటి నుంచి కూడా వర్గీకరణ అంశం కోసం మీరు మొట్టమొదటి నుంచి కూడా మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు మాదిగల దృష్టిలో మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు అదే నెక్లెస్ రోడ్లో పర్మిషన్ ఇవ్వం, ఇక్కడ సెక్రటరియట్ ఉంది, అనేక ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో ఏవైతే ప్రభుత్వ భవనాలు ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతాయి, ఈ విధమైన మాటలు మానేసి మీరు నిజంగా అసాంఘిక శక్తులు ఎవరున్నారో వాళ్ళని కట్టడి చేయండి, అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళని కట్టడి చేయండి. పర్మిషన్ ఇవ్వకపోతే మాదిగల సత్తా ఒకసారి ఆల్రెడీ మందాకృష్ణ గారు ఇదే విధంగా మీరు చేసినప్పుడు ఏదైతే ఆ గ్రౌండ్లో జింకానా గ్రౌండ్ స్టేడియంలో మీరు గతంలో అనేక సందర్భాల్లో ఇవ్వకున్నప్పుడు అక్కడి నుంచి కొన్ని వేల మంది ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన సంగతి మీకు తెలిసిందే. మీరు ఎంత అడ్డుకున్నా సరే, ఎంతమంది ఇబ్బంది పెట్టినా సరే మాదిగల్ని ఆ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకునే శక్తి మాత్రం ప్రభుత్వానికి లేదని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంగా మందాకృష్ణ గారు అనేక పోరాటాలు చేసిన వ్యక్తిగా అతనికి అన్ని విషయాలు తెలుసు. ఏ కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, మరి ఏ విధంగా తీసుకెళ్తే సక్సెస్ అవుతాం అనే ఉద్దేశంతో ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తూ ఉంటారు. వీళ్ళు ఏదైతే గాంధీ మార్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ స్ఫూర్తితో హక్కుల ద్వారా ప్రశ్నించడానికి, ఆ యొక్క నిరసన తెలియజేయడానికి మాత్రమే ఆ కార్యక్రమం చేస్తున్నారు తప్ప మరొక ఆస్తులు ధ్వంసం చేయాలనో లేదా మరొక ఇబ్బంది పెట్టాలనో ఈ యొక్క కార్యక్రమం చేయలేదని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తాను. మీరు నిజంగా మీరు చెప్తున్నట్టు కుండి శాఖలు పక్కన పెట్టేసి మీకంటూ ఒక ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది, ఆ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థలో ఎవరు అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నారో మీరు గుర్తించలేరా అని చెప్పేసి సూటిగా ఆ యొక్క ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు నేను ఖచ్చితంగా వర్గీకరణ అంశానికి మా ప్రభుత్వం అండగా ఉంటుంది, వర్గీకరణ చేస్తామని చెప్తా ఉన్నారు. చేసేటప్పుడు మీకు ఈ విధమైన చెడ్డ పేరు ఎందుకని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ సంబంధించి అనేక మంది ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నారు, గ్రామాల నుంచి వెళ్తూ ఉన్నారు. వీరందరికీ కూడా కొన్ని సూచనలు చేస్తాను, తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ ఒక క్రమబద్ధీకరంగా ఏదైతే మనం చేయాల్సిన కార్యక్రమాన్ని ఏ విధంగా సక్రమంగా నడపాలో ఆ నడిపే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా వర్గీకరణ అంశం గురించి మాట్లాడితే అనేక సందర్భాల్లో ఈరోజు బీసీ కులగణన జరుగుతూ ఉంది. ఈ బీసీ కులగణనలో దాదాపు అంటే అన్ని కులాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా
ఎవరికి వాళ్ళు మాకు వచ్చినటువంటి రిజర్వేషన్ మేము తీసుకొని హ్యాపీగా ఉందామని చెప్పేసి కులగణన కోసం వాళ్ళు కూడా ఒక తాటిపైకి వచ్చారు. బీసీ కులాలు కూడా వర్గీకరణలో ఉన్నటువంటి ఏవైతే ఈ ఉప కులాలు ఉన్నాయో ఎవరి వాటా వాళ్ళు తీసుకోండి, ఎవరికి వచ్చింది వాళ్ళు, ఎవరికి దక్కింది వాళ్ళు తీసుకొని రిజర్వేషన్ ఫలాల్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళాలి తప్ప మనలో మనం కొట్లాడుకోవడం మాత్రం ఏ మాత్రం తగదని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎవరికి ఇవ్వాల్సిన హక్కులు భారత రాజ్యాంగంలో వాళ్ళకి పొందుపరిచారు. ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి దక్కే తీరుతుంది. సో వాళ్ళ వాటా మీకొద్దు, మీ వాటా వాళ్ళకొద్దు. ఏదైనా సమస్యని ఇంకా కలిసిగట్టుగా ఒక సమిష్టిగా అందరూ కలిసిగట్టుగా మాట్లాడుకుంటే ఇంకా మంచిదేమో అని చెప్పేసి మా యొక్క సూచన చేయదలుచుకున్నాం. అదేవిధంగా మాలా మాదిగలు విడిపోయినా సరే అన్నదమ్ముల వల్లే కలిసి ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు వర్గీకరణ కోసం ఒకరు కావాలని ఒకరు వద్దని, దాదాపు తెలంగాణ రాష్ట్ర విషయానికి వద్దాం, ఉమ్మడిగా ఉండాలని చెప్పేసి కొంతమంది, ప్రత్యేకమైన రాష్ట్రం ఉండాలని కొంతమంది, ఈరోజు విడిపోయి కూడా ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. విడిపోవడం వల్ల నష్టమే ఉండదు, అభివృద్ధి వైపు మరింత దూసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఎవరు అడ్డుపడొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ఏది ఏమైనా సరే మందాకృష్ణ మాది గారు 30 ఏళ్ల నుంచి ఈ యొక్క కార్యక్రమం పైన ఉద్యమాలు చేస్తున్నటువంటి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించుకొని ఏదైతే మన ప్రభుత్వానికి కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి నాయకులకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించుకోకుండా మనం ఏదైతే చేసే పనిలో సక్రమంగా నిజాయితీగా ఎవరికి హాని కలిగించుకోకుండా ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి చేసిన బాధ్యత ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ నాయకుడి పైన ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ఈ లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ, జై భీమ్, జై హింద్.